సినీ నటుడు జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి అల్లు అర్జున్ గారిని ఈరోజు పోలీసు వారు అదుపులోకి తీసుకోవడం అనేది జరిగిందనమాట. అరెస్ట్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా మనకు తెలుసండి, పుష్ప 2 మూవీ రిలీజ్ అప్పుడు జరిగినటువంటి ఒక తొక్కిసలాట సంధ్య థియేటర్ దగ్గర దృశ్యాలకు చెందినటువంటి ఒక కుటుంబం సినిమాకి వెళ్ళడం, అక్కడ రేవతి గారు అని చెప్పి ఒక అభిమాని మరణించడం, ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. ఈ సందర్భంగా కొన్ని కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. సరే, ఎందుకంటే ఒక గొప్ప నటుడు, జాతీయ నటుడు, ఎంతోమంది అభిమానులు కలిగినటువంటి మన బన్నీ, ముద్దుగా అభిమానులు పెంచుకునే పేరు బన్నీ, అల్లు అర్జున్ అనమాట. అల్లు అర్జున్ గారిని ఈరోజు అయితే అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడే మనకి అందిన వార్త ఏంటంటే అతన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారనమాట. వైద్య పరీక్షలు చేసిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు. వారు మరి బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్ విధిస్తారా అనేది మనం చూడాలి. ఇంకా కష్టపడి తెలుస్తుంది అనమాట. అయితే నిర్ద్వందంగా బన్నీ అభిమానులు మాత్రం కోకొల్లలండి. కాకపోతే ఏంటంటే అభిమానులు కూడా ఒక్కొక్కసారి కొంచెం కంట్రోల్ ఉండడం, తర్వాత వారికి ప్రైవసీ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం అయితే నాకైతే అనిపిస్తుందండి. అక్కడ వారు దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ అంటే దాంట్లో నాకు తప్పు లేదు, ఇది కొట్టేయండి అని చెప్పి ఒక పిటిషన్ కూడా వేశారనమాట. దాని మీద ఇంకా వాదోపవాదాలు జరగాలి. మరి జరిగితే ఒకవేళ క్వాష్ పిటిషన్ కానీ యాక్సెప్ట్ చేసినట్లయితే అసలు కేసే ఉండదన్నమాట, ప్రేమ ఫేసి పోతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ తప్పు ఎవరిది అనేది చాలా చర్చ మాత్రం దారితీసిందని. ఎందుకంటే ఒక విలువైన ప్రాణం అనేది పోయింది అక్కడ. నిజంగానే మరి థియేటర్ వాళ్ళదే ఇదా లేకపోతే బన్నీ గారు ఆ మూమెంట్ రావడం అనేది రాంగ్ టైమా, ఇవన్నీ కూడా మనకి ఆలోచించడం చాలా చర్చ అనేది జరుగుతుంది. కాకపోతే అంటే ఒకటండి, అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత దేశం మొత్తం అభిమానులు ఉన్నటువంటి ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో కాబట్టి చాలామంది అభిమానులు ఆసక్తికరంగా గమనిస్తున్నారు బన్నీకి ఏం జరుగుతుందని చెప్పి. అంటే బెయిల్ ఇస్తారా ఎవరని చెప్పి అనమాట. చూడాలి మరి కాసేపటి.